నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి. మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించిన నాయకులు. గోవింద నామస్మరణతో మార్మ్రోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. హైదరాబాద్ లో మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ అభివృద్ధిని బాధ్యతాయుతంగా చేపట్టాలని ప్రయత్నిస్తున్నామని వ్యాఖ్య. రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు నిధులను విడుదల చేశారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ది, సాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. తాను కూడా రైతు బిడ్డనేనని, రైతుల కష్టాలు తనకు బాగా తెలుసునని ఆయన అన్నారు. అదేవిధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చూస్తే మామిడి తోటలో సాయంత్రం పూట చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇది చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి ఫంక్షన్కు వచ్చిన మిమ్మల్ని అందరినీ, రైతు సోదరి సోదరులందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. ఇక్కడ ఉండేవాళ్లే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందరూ రైతులు ఆన్లైన్లో ఉన్నారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, సుస్వాగతం. ఈరోజు ప్రధానమంత్రి గారి ఉపన్యాసం ఇప్పుడే విన్నాం. ఈరోజు మీరు చూస్తే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ మూడో విడత. ఈ కార్యక్రమంలో అటు ప్రధానమంత్రి గారిని చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్లో డబ్బులు ఇదే సమయంలో పడిందంటే అది టెక్నాలజీకి ఉండే మహిమ. అదే సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ రిలీజ్ చేస్తే మనం ఇక్కడ రిలీజ్ చేశాం. అవన్నీ మీ అకౌంట్లో ఇప్పుడు వెరిఫై చేసుకునే పరిస్థితికి వచ్చారంటే టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికల ముందు నేను, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరిగి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని ఆ రోజు మాట ఇచ్చాం. అందుకే సూపర్ 6 చెప్పాం. ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాల హామీ ఇచ్చాం. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటయ్యాం. అయితే ఎప్పటికప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గడిచిన ప్రభుత్వం ఏ విధంగా దగా చేసింది అనే విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఒక్క కార్యక్రమంలో మీరు చూస్తే మూడో విడత 46,85,000 మందికి రైతులకు, ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం గాని, ఇటు రాష్ట్రం గాని. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మొత్తం కలిసి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 20,000 రూపాయలు జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈ విషయం రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. 2025 ఆగస్టు 2న
మొదటి విడత 3,174 కోట్లు. నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు. రెండూ కలిపి 6,309 కోట్లు ఇచ్చాం. మూడో విడత 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. సామాన్యులకు అర్థమయ్యే విధంగా అచ్చ తెలుగు నుడికారంతో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి మొల్లమాంబ గొప్ప దార్శనికురాలని వైసీపీ నాయకులు కీర్తించారు. తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతిని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామాయణ రచనతో శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్రి మొల్లా జీవితం అందరికీ ఆదర్శనమని కొనియాడారు. అంతేకాకుండా మారుమూల గ్రామంలో జన్మించి నాటి సమాజంలో నెలకొన్న లింగ కుల వివక్షలను బద్దలు కొట్టిన మొల్లమాంబ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని చెప్పారు. అధ్యక్షత వహించినటువంటి శాలివాహన రాష్ట్ర మాజీ చైర్మన్ పురుషోత్తం గారు, రాష్ట్ర నలుమూల విచ్చేసినటువంటి శాలివాహన సోదరీమణులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులందరూ కూడా మొల్లమాంబ గారికి ఉన్నటువంటి చరిత్ర, ఒక మారుమూల గ్రామంలో జన్మించినప్పుడు కూడా ఇవాళ దేశం కాదు ప్రపంచం యావత్తు కూడా మొల్లమాంబ గారు రచించినటువంటి రామాయణం గురించి, ఆ రామాయణంలో శ్రీరాముడి నీతి కానీ, ధర్మ పోరాటానికి సంబంధించి కానీ, సీతమ్మ గురించి కానీ, భావితరాల అందరికి కూడా అర్థమయ్యే రీతిలో ఆమె రచనలు సాగినటువంటి వైనాన్ని చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా వేనోళ్లతో కొనియాడబడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ సమాజంలో ఉన్నాయి. మొల్లమాంబ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆమె ఆలోచనలు కానీ, ఆమె రచించినటువంటి రచనలు కానీ, ముఖ్యంగా రామాయణం లాంటి చారిత్రాత్మకమైనటువంటి గ్రంథాన్ని మనకిచ్చినటువంటి వైనంతో అనేక సందర్భాల్లో మనం అనుకుంటాం, కొంతమంది బతికున్నా కూడా వాళ్ళు బతుకున్నట్టుగా చెప్పుకోలేం, కానీ చనిపోయిన తర్వాత కూడా మన మధ్య బతికి ఉన్నట్టుగా చెప్పుకునే అతి కొద్ది మందిలో మొల్లమాంబ గారు ఒక్కరన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాను. అందుకే ఆ మహనీయురాలు ఇవాళ, ఎందుకంటే ఒక మారుమూల గ్రామంలో పుట్టినప్పటికీ సమాజంలో ఎదగడానికి సంబంధించి కానీ, తనకున్నటువంటి ప్రతిభా పాఠవాల ద్వారా సమాజానికి కావలసినటువంటి, సమాజంలో మార్పులకు శ్రీకారం చుట్టే రీతిలో తను తీసుకున్నటువంటి రచనలన్నీ కూడా దోహదపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆ మహనీయురాలి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రీతమ నాయకులు, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ గౌరవాన్ని ఆ మహాతల్లికి ఇచ్చినటువంటి వైనాన్ని ఈ సందర్భంగా చెబుతూ, శాలివాహనలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తరువాత కానీ, రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెసులుబాటు కల్పించే విధంగా వారందరినీ కూడా సమాజంలో ముందు వరుసకు తీసుకురావాలనే భావంతోనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి పరిపాలన కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, పరిపాలన కానీ, జీవో తేటంలో కానీ మిగిలిన కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మన కులానికి ఏ విధంగా అయితే మన ముందుకు తీసుకెళ్లారో అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈ రోజున ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం గవర్నమెంట్ లో చేసిన తుగ్గల నాగేంద్ర గారిని రాష్ట్ర కార్పొరేషన్ ఇంకొక చైర్మన్ కనీసం కూడా ఇవ్వకుండా ఇవాళ తీసుకెళ్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేశారు. అంటే రాష్ట్ర చైర్మన్ తీసుకెళ్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేయటం అంటే కులాన్ని ఎంత తక్కువ చేశారనేది ఒకసారి మనవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న శాలివాహనులందరూ కూడా ఏదైనా మాట ఇస్తే మాట వెనక్కి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా మన కులానికి మంచి అవకాశాలు ఇచ్చారని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఎమ్మెల్సీ మా అన్నగారు
అప్పిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా, సూర్యుడవయ్యా. అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా. మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా. ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా. శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. పద్మనాభ హృషికేశ, పద్మనాభ హృషికేశ పన్నగ శయన. పరశురామ బలరామ రఘుకుల రామ. పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష. వామన వాసుదేవ వాంఛిత వరద. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా, నిలిచేవయ్యా. నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా. అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా, ఇచ్చేవయ్యా. మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా. మురహర నగధర కోటి కోటి దండాలయ్యా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. వేయి నామాల రైతులకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన్ పథకాల కింద గణనీయమైన ఆర్థిక సహాయం రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలియజేశారు. పెదపూడి మండలం కరుకుదురు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం 3వ విడత ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ, రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ను రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడం జరిగింది. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.